శ్రీకాకుళం జిల్లాలో గత 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయాన కూడా పలాస, సోంపేట, వజ్రపు కొత్తూరు, ఎచ్చెర్ల, శ్రీకాకుళంతో పాటు మరికొన్ని మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షం నేపథ్యంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇటీవల ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చికి ముందే ఎండలో తీవ్ర రూపం దాల్చడంతో జనం వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. తాజాగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో రబీలో సాగు చేసే పంటలకు మేలు కలుగుతుంది. జీడి, మామిడి తోటలకు ఉపయోగమే. ఈ వర్షాలు భారీగా కురిస్తే కర్బూజా రైతులకు నష్టమని వాపోతున్నారు. మొత్తం పైన వేసవిలో కురిసే వర్షాలు భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదపడతాయి. శ్రీకాకుళం జిల్లాలో గత 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయాన కూడా పలాస, సోంపేట, వజ్రపు కొత్తూరు, ఎచ్చెర్ల, శ్రీకాకుళంతో పాటు మరికొన్ని మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షం నేపథ్యంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇటీవల ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చికి ముందే ఎండలో తీవ్ర రూపం దాల్చడంతో జనం వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు.